కృష్ణుడిని బూతులు తిట్టకండి. మీరు మీకు ఇష్టం లేకపోతే మీరు పూజ మానేయండి. నేను ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు వర్షిప్ రామ అండ్ కృష్ణ. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. ఎవరు ఇష్టం వచ్చిన దేవుని వాడు పూజ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అండి. మీరందరూ నన్ను వంకాయ కూర తినమంటే ఎట్లా? మీకు ఇష్టమైంది వంకాయ కూర మీరు తినండి, నాకు పొట్లకాయ కూర ఇష్టం. ఆకలి తీరటం ముఖ్యం, కానీ ఆకలి అంటే ఎపిటైట్. ఎపిటైట్ అంటే ఏమిటి? ఆధ్యాత్మికమైన ఒక ఆకలి. ఆకలి అనేక రూపాల్లో ఉంటాయి. ఎవడికి ఇష్టం వచ్చిన ఆకలిని వాడు తీర్చుకుంటాడు. కాబట్టి మీరు యేసుని నమ్మని వారు నరకమునకే పోయేదురు. దీంతో క్రిస్టియానిటీ స్టార్ట్ అయిందండి. ఓకే, హిందూయిజం అలా స్టార్ట్ కాలేదు. సో కలోనియల్ నేచర్ ఇప్పుడు ఇట్లా ఉందన్నట్టు. భగవద్గీతలో ఉంది, నువ్వు ఏ రూపంలో పూజ చేసుకున్నా ఆ పూజలన్నీ నాకే చెందుతున్నాయి కదా అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ జీసస్ క్రైస్టు? అసలు వీళ్ళు చెప్పేదానికి ఏమన్నా పోలిక ఉందండి? ఈజ్ దెర్ ఎనీ కంపారిజన్ బిట్వీన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ? ఎంత విస్తృతమైన ధర్మం అండి. అందరినీ దేవుడుగా అంగీకరించారు వీళ్ళు. ఎక్కడన్నా కదా. సరార్థర్ కాటన్ అని అతను క్రిస్టియన్ మన ఇండియాకు వచ్చి ఒక బ్యారేజ్ కట్టాడు గోదావరి దగ్గర. అక్కడ బ్రాహ్మణులు ఏం చేస్తారో తెలుసునండి? పొద్దున్నే లేచిన తర్వాత మొదటి కోనసీమ బ్రాహ్మణులు మొదటి అర్ఘ్యం సరార్థర్ కాటన్కి ఇస్తారు. తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారండి. గ్రేట్. వాట్ ఏ గ్రేట్ రిలీజియన్ ఈజ్ దిస్. ఎంత కృతజ్ఞత కలిగిన వాళ్ళు అండి వీళ్ళు, హిందూస్ అనేవాళ్ళు. వీళ్ళు ఎంత కృతజ్ఞత, ఎంత సహనశీలం కలిగిన వాళ్ళండి వీళ్ళు. వీళ్ళేమో తిడుతుంటారు, శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు, వ్యభిచారి శ్రీకృష్ణుడు, వాడు మీకు దేవుడు ఎట్లా అయినాడు? ఇది వీళ్ళు చేసే ప్రచారం. రాముడు ఒకటి కాదు, ఇంకా చాలామంది భార్యలు ఉన్నాడు అని మొన్న ఎవడో చెప్పాడు రాయలసీమలో. ఇది వీళ్ళు చేసిన రీసెర్చ్. ఇది విన్నప్పుడు బాధ కలుగుతుంది. అసలు ఈ మూర్ఖులంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా అమెరికా నుంచి రాలేదు కదా, మన ఇండియాలోంచి పుట్టిన మూర్ఖులు. మేము షెపర్డ్స్ అంటే గొర్రెలకు బ్రెయిన్ ఉండదండి. ఒక గొర్రె పోతే ఆ గొర్రె వెనక ఇంకో గొర్రె ఇట్లా దూకిపోతూ ఉంది. మీకు చిన్న స్టోరీ చెప్తాను వినండి. రష్యాలో ఆ మధ్య జరిగిన స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పిల్లలు కూడా వినొచ్చు. మీరు ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఈ ఇస్కాన్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇస్కాన్ అని ఒక ఉంది ప్రభుపాద, వాళ్ళు అక్కడ ఒక ఇది పెట్టేసి వాళ్ళు కృష్ణతత్వాన్ని ప్రచారం చేస్తుంటే ఆ క్రిస్టియన్స్ అక్కడ రష్యన్ వాళ్ళ కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని బ్యాన్ చేయమన్నారు, భగవద్గీతను బ్యాన్ చేయండి అన్నారు అని వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఇది ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ రష్యా. విని ఉంటారు మీరు. కోర్టులో కేసు వేశారు. ఆ జడ్జి వచ్చాడు, ఏంటి వాట్ ఈస్ ది కేస్ అన్నాడు. ఈ కృష్ణుడు అనేవాడు వ్యభిచారి, ఇతనికి 16,000 మంది భార్యలు ఉన్నారు, మాకు ఇటువంటి ఈ అడల్టరీ ప్రచారం చేస్తే వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్, సో ఇట్ షుడ్ బి బ్యాన్డ్ దిస్ బుక్. ఇతను యుద్ధోన్మాది ఈ కృష్ణుడు అనేవాడు, వీ డోంట్ లైక్ దిస్ బుక్ అన్నాడు. వాడు సరే 1-2 చర్చ చేసి 1-2 సార్లు వాయిదాలు వేసి చివరికి ఫైనల్గా వాళ్ళని పిలిచాడు. ఆ నన్స్ని పిలిచి కూర్చోబెట్టి, చెప్పండి అమ్మా, ఫైనల్గా నేను జడ్జిమెంట్ ఇస్తాను, ఏమిటి మీరు అంటున్నారు అన్నాడు. ఇతను వ్యభిచారి అండి, శ్రీకృష్ణుడు ఈజ్ మేము యాక్సెప్ట్. అలాగా, సరే నువ్వెవరు అమ్మా అన్నాడు. నేను జీసస్ భక్తురాలిని, ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్. మీకు జ్ఞాన స్నానం అంటే బాప్టిజం, జ్ఞాన స్నానం ఇచ్చినప్పుడు మీరు ఏమని ప్రమాణం చేస్తారమ్మా అంటే, నాకు జీససే భర్త ప్రమాణం చేస్తారు. జ్ఞాన స్నానం అంటే అదేగా మరి. ఓకే, జీససే భర్తను ప్రమాణం చేశారమ్మా, చాలా సంతోషం, మంచిది. ఇక మీకు లౌకికంగా భర్తలు ఉండరండి, మాకు భగవంతుడే భర్త, మేము భగవంతుడి కోసమే బతుకుతున్నాం, భగవత్ ప్రచారం చేసి మేము ఆయనలోనే కలిసిపోతాం చివరికి. పరలోకంలో మా కోసం ఇక్కడ సీటు రెడీగా ఉంటుంది. నువ్వమ్మా ఇంకొక, నేను కూడా అలాగే ప్రమాణం చేశానండి. ఇంకొక నేను కూడా అలాగే ప్రమాణం చేశానండి. మరి ప్రపంచంలో ఎంతమంది నన్స్ ఉన్నారు అని అడిగాడు ఆ జడ్జి. చాలామంది ఉన్నారండి, 10 crores నన్స్ ఉన్నారు. ఈ 10 crores నన్స్ ఏమని ప్రమాణం చేశారు? జీససే మా భర్త అని. అంటే జీసస్కు 10 కోట్ల మంది భార్యలు ఉన్నారా అని అడిగాడు జడ్జి. అంతే కదా. ఒక్క జీసస్ అంటే లేదండి, మీరు అట్లా అపార్థం చేసుకోకూడదు, ఇది లౌకికమైనటువంటి ఫిజికల్, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ కాంటాక్ట్, ఇట్స్ ప్యూర్లీ
ఒక సోల్ ఫ్రమ్ సోల్, ఇది ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన అనుబంధం. అంతేగాని దీన్ని మీరు ఫిజికల్గా అన్వయం చేయడానికి వీలు పడదు సార్ అన్నారు వీళ్ళు ఇన్నల్స్. మరి శ్రీకృష్ణుడు కొన్న ఆ 16,000 మంది గోపికలు వీళ్ళంతా ఫిజికల్ కాంటాక్టే అని అడిగాడు జడ్జి. ఎందుకంటే అప్పుడు శ్రీకృష్ణుడు వయస్సు ఎంతమ్మా? 8 ఏళ్ళు. 8 years బాయ్ అకార్డింగ్ టు భాగవత. మరి వీళ్ళందరూ ఆయన భార్యలని మీరు శ్రీకృష్ణుడి మీద నింద మోపుతున్నారేంటి? ఇట్స్ ఎ సింబాలిక్ స్టోరీ. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక అనుభవం. ఇట్స్ సంథింగ్ మెటాఫిజిక్స్ దాన్ని అలా అర్థం చేసుకోవాలనేది అని కేసును కొట్టేశాడు. ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. కాబట్టి వీళ్ళు ఎందుకు ఇన్ని తిట్లు తిడుతున్నారు నాకు అర్థం కాలేదు. ఎప్పుడు ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు పూజ చేసుకుంటారు కదా, వీళ్ళు అలా యాక్సెప్ట్ చేయటం లేదండి. అలాగే ఇబ్రహాం బ్రహ్మ అని చెప్పాను. బ్రహ్మ భార్య పేరు శారద. అబ్రహాం భార్య